హాయ్ ఫ్రెండ్స్, న్యూ ఇయర్కి వేసుకునేటటువంటి ముగ్గుని చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో వేసుకునేటట్టుగా చూపిస్తున్నాను. 12 చుక్కలు 2 వరుసలు 2 వచ్చే వరకు పెట్టుకోవాలి. సరి చుక్క పెట్టుకోవాలి. అలాగే ఈ ఫ్లవర్ అనేది వేయటం చాలామందికి చాలా ఈజీగా వస్తుంది. సో 4 వైపులా కూడా ఈ ఫ్లవర్ డిజైన్ని మనం వేసుకోవాలి. ఏ రంగుతో వేసినా కానీ ఈ ఫ్లవర్ అనేది చాలా నీట్గా ఉంటుంది, అలాగే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే రంగుతోటి ఈ ఫ్లవర్ని వేసుకున్న తర్వాత పైన అవుట్లైన్గా మీరు ముగ్గు అంటే తెల్ల ముగ్గుని వేసేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మధ్యలో వేరే కలర్ తోటి మనము ఫిలప్ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. నేను ఇక్కడ ఎల్లో కలర్ని లేదా ఆరెంజ్ కలర్ వచ్చే షేడ్ వచ్చే విధంగా ఫిలప్ చేశాను. సో అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మధ్యలో చుక్కలు పెట్టుకోవచ్చు, లేదా ఈ విధంగా గీతలు పెట్టేసేసుకుని క్రాస్లు కూడా గీసేసుకోవచ్చు, లేదా ఇంకొక సర్కిల్ కూడా మీరు గీసుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేసేసుకోవచ్చు. అలాగే చాలా త్వరగా ఏది అవుతుందో దాన్ని కూడా మీరు చేసేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత మనము న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్ని ఈ విధంగా రాసేస్తున్నాను. మనం ఎప్పుడైనా కాంట్రాస్ట్ కలర్స్ యూస్ చేసినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది కదా. సో నేను ఇక్కడ గ్రీన్ కలర్ని యూస్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం మిగిలిన చుక్కలను కూడా ఈ విధంగా వేసేసుకుందాము. చిన్న చిన్న పూలతోటి మనము ముగ్గును వేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఈ 12 చుక్కలు అనేది చాలా చిన్న ప్లేస్లో కూడా మనము చుక్కల మధ్యలో గ్యాప్ని తగ్గించేసేసుకొని వేసుకోవచ్చు. చాలా అందంగా వస్తుంది. సో తక్కువ ప్లేస్ ఉన్నవాళ్ళు దాదాపుగా 15 చుక్కల వరకు కూడా మనం వేసుకోవచ్చు అండి. అంటే మనం పెట్టుకునే చుక్కల మధ్య గ్యాప్ని తగ్గించేసేసుకొని ఈ విధంగా వేసేసుకోవచ్చు. దానివల్ల మనకి ముగ్గు అనేది చిన్నగా బాగుంటుంది. ఈ విధంగా ఈ పూల మధ్యలో కూడా నేను ఆరెంజ్ కలర్ తోటి ఈ విధంగా పోలన్స్ లాగా వచ్చే విధంగా పెట్టాను. ఆ తర్వాత కింద ఉన్న ఈ చుక్కల్ని కూడా ఇలా కలిపేశాను అనమాట. ఆ తర్వాత ఈ పూల మీద ఉన్న 2 చుక్కల్ని ఈ విధంగా మనము చిన్న చిన్న పూలుగా వేసుకోవచ్చు, లేదంటే రౌండ్ ఆఫ్ కూడా చేసేసి వదిలేసేయచ్చు. మరి ఈ ముగ్గు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ ముగ్గులు కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. అందరికీ ముందుగానే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి.